కానీ మరి అదే తీన్మార్ మల్లన్న ఎందుకంటే ఎక్కువ తెచ్చిండు. మీ కాంగ్రెస్ని తెచ్చిండు, రేవంత్ రెడ్డిని తెచ్చిండు, ఉత్తమ్ని తెచ్చిండు, అందరిని తెచ్చిండు. మరి ఆయనకెందుకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు? ఇప్పుడు కొంతమందికి ఆయన పేరన్న కొంతమందికి ఇద్దరికి కంపారేటివ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఓకే. కాబట్టి అడ్జస్ట్ అయిపోతాయి. ఇద్దరు ఎంత ఆయన ఒకరినొకరు ఎంత తిట్టుకున్నా కానీ ఇద్దరికి కంపారిజన్ ఇద్దరికి కామన్ వర్డ్ ఒకటి ఉంటుంది. ఓకే. బ్లాక్ మెయిలింగ్ అని. ఓకే. వీళ్ళిద్దరి మధ్యన అదొక కామన్ వర్డ్, కామన్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అట్లా కొన్ని ఉంటాయి. అంటే ఇచ్చిపుచ్చుకునే కాడ ఉన్నోళ్ళు అనుబంధాలు గట్టిగా ఉంటాయి. ఎంత తిట్టుకునే ఏం కాదు. ఓకే. మళ్ళీ తెల్లారి మర్చిపో ఇచ్చిపుచ్చుకునే ఉండాలి. పంపకాలు ఉండదుగా ఇబ్బంది ఉండదు. నా దగ్గర ఉండదు కదా నాది. వాళ్ళ మధ్య ఉన్నాయంటారా? 1000% డౌట్ ఎందుకుంటారు? ఏముంటుంది తీర్మానం వల్ల నార్మల్ జర్నలిస్ట్ ఏదో ఒకటి ఉంటుంది. నార్మల్ మామూలు రిపోర్టరే అని మీరు అనుకుంటారు. ఏదో చాలా పెద్ద ఆయన ఒక చిన్న స్టూడియో పెట్టుకున్న ఒక రిపోర్టరు ఆయన. ఇప్పుడు ఆయన ఆస్తి కూడా కోటి రూపాయలు రాసి ఇచ్చేసాడు ప్రభుత్వం. ఆన్ స్క్రీన్ పంచాయతీ చేస్తున్నట్టు మామూలు విషయం కాదు. మామూలు చిన్న రిపోర్టర్, పెద్ద చాలా పెద్ద మనిషి. ఆన్ స్క్రీన్ పంచాయతీలు చేస్తారు. ఆన్ స్క్రీన్ పంచాయతీలే కదా ఏది అంటే అవే కదా కొన్ని మనం చూస్తున్నాం. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ నడుస్తున్నాయి. అంటే నేను విమర్శ కాదు, వాళ్ళిద్దరి మధ్యలో మంచి అనుబంధం ఉంది. ఓకే. కాబట్టి ఆయనకు ఎంపీ ఇవ్వలేకపోయినా, ఎమ్మెల్యే ఇవ్వలేకపోయినా, ఇది ఇస్తే ఒకరిని చంపేసినట్టు ఉంటుంది, ఇచ్చినట్టు ఉంటుంది. నన్ను చంపినట్టే కానీ అంతే. కాంగ్రెస్ 34 years నాకేం తెలియదన్న కాంగ్రెస్ పార్టీ లైఫ్ అంతా కాంగ్రెస్కి ఇచ్చేసి అంతే. అసలుంటిది చెరుకుని పిప్పి చేసి పీల్చుకొని రసం అంతా ఇప్పుడు పిప్పిని బయటకు వదిలేసి. నేను పిప్పేం కాదులే, ఇక మళ్ళీ మొదలు పెట్టాలి కదా. ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటా ఆ బలాన్ని. కానీ తీన్మార్ మల్లన్న లాంటి గట్టి నాయకుడు ఉన్నాడు. తీన్మార్ మల్లన్న మొత్తం ప్రభావశీలమైనటువంటి జర్నలిస్టు. ఆయన పెడితే లక్షల మంది వ్యూవర్స్ ఉంటారు, ఆయన పోతే లక్షల మంది చీటీలు కొడతారు. అదే కావచ్చు. కానీ నేను సరే ఎవరో నాకు ఆపోజిట్గా నిలబడుతున్నాను అనుకుంటాను. నాకు ఆపోజిట్ నేను రేవంత్ రెడ్డి అనుకుంటున్నాను. పోటీ చేసేది రేవంత్ రెడ్డి. నేను రేవంత్ రెడ్డి మీద నిలబడతాను. ఓకే. రేవంత్ రెడ్డికి నాకే పోటీ. ఈరోజు నన్ను ఒడగొట్టడానికి ఏకంగా ఒక మనిషితో చర్చ జరిపి ఒక వడ్డీలో నడిపించుకునేట్టు ఆయన ఒకడు ఉన్నాడు నల్గొండలో. ఓకే. ఆయన పిల్లలకు పాఠాలు కూడా చెప్తాడు. అదో దుకాణం నడుస్తుంది. ఆ దుకాణంతో ఇంకోటి ఒక యూట్యూబ్ ఛానల్ దుకాణం కూడా నడుస్తుంది. ఇవన్నీ దుకాణాలు. ఈ దుకాణాలతోని జర ఈయనైతే కొంచెం ఓటు చిల్లుస్తాడు అని ఆ దుకాణాన్ని రంగంలో దించిండ్రు. దానివల్ల మీకు ఎఫెక్ట్ వస్తుందా? నాకేం పరగదు. వాళ్ళు అనుకుంటారు నాదిగా, నేను నా స్టైల్లో నేను పోతాను. గుజరాత్ అసలు రాష్ట్రాన్ని ఎలక్షన్ నడిపినది పెద్ద లెక్కన నాకు. అయినా నేను పోల్ మేనేజ్మెంట్ ఇలా నేను స్పెషలిస్ట్. పోల్ మేనేజ్మెంట్ నేను పైసలను నేను నమ్ముతా. గుజరాత్లో ఒక అసెంబ్లీకి ఎంత ఖర్చు పెట్టినా 25 లక్షలు కూడా ఖర్చు పెట్టలేదు. మీరు గెలిపించిన ఎమ్మెల్యే నాట్ మోర్ దాన్ 25 lakhs అంతే. అది కూడా ఎక్కువ అనుకుంటున్నాను నేను. అంత కూడా పెట్టద్దాను. మీకు పైసలు లేకపోయినా ప్రజలు ఆశీర్వదిస్తారు అంతే. డబ్బు నేను ఇక్కడ కూడా డబ్బు నేను నమ్మా. ఇలా ప్రభుత్వం యంత్రాంగము, ఆయన పోలీసు, ఆయన వ్యవస్థలు అన్నీ వాడతారు. నేను అదే అంటున్నా, వాళ్ళ వీళ్ళ నిలబెట్టిన ధైర్యం నువ్వే ఇంకా 2 రోజులు టైం ఉన్నది. అదే రేవంత్ రెడ్డి నిలబడితే అయిపోతాయి కదా. వాళ్ళని నిలబెట్టుడు వీళ్ళని నిలబెట్టుడు నన్ను ఒడగొట్టి నీకు ఇన్ని కుట్రలు ఎందుకు? డైరెక్ట్ దిగేసేయి. తీసేయగలిగినటువంటి నాయకుడు మిమ్మల్ని ఆయనకు తీర్తలేదన్నా, ఒడగొట్టి ఏం కాకుండా చేయాలని ఆయన తాపత్రయం. ఈరోజు శాతకానోడు అలా ఏదైనా చేయగలుగుతా అంటే నువ్వు మాట ఇవ్వాలి. శాతకాని మేనిఫెస్టోలో ఎవడు అడిగింది నీమని? వాడు అడిగిందా? ఎవడన్నా మేము ఫ్రీ బస్ ఎక్కుతామని ఆడవాళ్ళు రోడ్డు ఎక్కిందా? వాళ్ళు అడిగింది నా పిల్లలకు నవ్వుగలు ఇవ్వమని చెప్పారు, మాకు ఇల్లు ఇవ్వమని అడిగింది, మాకు ఇస్తామన్న భూములు ఇవ్వమని చెప్పారు, ధరణి పేరు మీద గుంజుకున్న భూములు అడిగింది. అవి ఇవ్వకుండా అంటే ప్రజలు ఎప్పుడు యాచకులు లెక్క ఉండాలని కోరుకుంటారు అన్న వీళ్ళు. కానీ ఇవాళ నేను పేపర్లో చూసిన పెద్ద యాడ్ వచ్చింది. ఢిల్లీలో నరేంద్ర మోడీ సర్కార్ అవినీతి పాలన అయిపోయింది, మాకు చేతులు కలపండి, ఇగో 6 గ్యారంటీలని 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని ఒక యాడ్ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారితో వరంగల్ డిక్లరేషన్లో అధికారంలోకి రాగానే ధరణి అనేది తీసేస్తామని ఇచ్చారు. అవును. అధికారంకి వచ్చి 120 రోజులు అయింది. ఆఫ్టర్ 120 days నేను మాట్లాడా, ఎలక్షన్ వచ్చింది 100 రోజులు 90 రోజులైతే అయింది. వెంటనే నువ్వు తీసేయాలి కదా. అవును. అట్లా ఒక కమిటీ చేస్తావు. ఆ కమిటీలో ఎవరైతే భూములు దొంగతనం చేసినో ఆ దొంగని పెడతావు. ఎవరాయలు? నవీన్ మిత్తల్.
ఆయన కూడా దొంగతనం చేసిండా? దొంగనే కదా అన్న, ధరణి ఆయనే కదా కింగ్ పిన్. ఓ సోమేష్ కుమార్ తర్వాత ఇయాటికి సెక్రటరియట్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ సోమేష్ కుమార్. స్టిల్ నవీన్ మిత్తల్ ఆయన మనిషి, సిఎస్ ఆయన మనిషి, సందీప్ కుమార్ సుల్తాని ఆయన మనిషి, జయేష్ రంజన్ ఆయన మనిషి, రామకృష్ణ ఫైనాన్స్ సెక్రటరీ ఆయన మనిషి, శ్రీనిధి విద్యాసాగర్ రెడ్డి ఆయన మనిషి. స్ట్రక్చర్ ఆయన 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 ఇచ్చిన స్ట్రక్చరే ఉంది. ఓకే, ఇంకేముందన్న? ఇంకా సోమేష్ కుమార్ ఆయనదే ఆయననే నడుస్తుంది. స్టిల్ స్టిల్ రేవంత్ రెడ్డి సర్కార్లో కూడా ఆయనదే ఆయనదే నడుస్తుంది. అంతే. వీళ్ళు రెవ్యూ మీటింగ్లు చేయరు, సబ్జెక్ట్ లేదు. రేవంత్ రెడ్డి గారికి సబ్జెక్ట్ లేదా? ఎక్కడుంది? ఏమన్నా ఏం చేస్తే ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా చేయలేదు కదా అన్న. తెలంగాణలో 10 ఏళ్ళ కేసీఆర్ ఓడగొట్టి అధికారంలో తెచ్చిండు రేవంత్ రెడ్డి. అదే అన్న, ఓడగొట్టిందో లేదో అందరికి తెలుసు.